చెప్పు. మమ్మీ బర్త్డే పార్టీకి వచ్చినా. ఈసారి మా హేన్స్ బర్త్డే కాదు, ఈసారి మా బావ బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి స్పెషల్గా ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేసాం అనమాట. ఇంకా పార్టీ అంటే చాలు మా పిన్ని ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి కొత్తగా మా బావాల ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. ఇంక ఇల్లు మొత్తం సందడిగా ఉంది. ఇంక ఇల్లు మొత్తం జనాలతో నిండిపోయింది అనమాట. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇలేటర్ బాబు ఎంతమంది ఉన్నారని నాకు అనిపించింది. ఇంకా ఫైనల్ గా ఎక్కడ చూసినా సరే జనాలతో నిండిపోయి ఉండగానే ఇంకా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి 2 కేకులు అయితే తెచ్చాం అనమాట. ఒకటి కూల్ కేక్ అయితే ఇంకోటి నార్మల్ కేక్ అనమాట. ఎందుకంటే మనం నార్మల్ కేక్ తింటాం కానీ చాలా వరకు మా ఇంట్లో తినరు. అందుకే ఇంకా 2 కేకులు తెచ్చిన తర్వాత క్యాండిల్ అయితే వెలిగిస్తారు అనమాట. బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా క్యాండిల్ వెలిగించి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అందరూ గోల్ దబ్బాం అనమాట. గోల్ దబ్బిన తర్వాత మా హేన్స్ కూడా అయితే అస్సలు భయపడే లేదు. ఇంకా ఆడికి కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఆడికి కూడా కేక్ కటింగ్ చేసి అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఆడ బర్త్డేకి ఆడి చేసుకుంటాడని అర్థమైపోయింది క్లారిటీగా. ఇంకా ఆడు కూడా క్రీములు అయితే తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అమ్మా నాన్నలతో అందరితో ఫోటోలు ఇంకా మామూలుగా ఉండవు అనమాట. ఈసారి అయితే మా బాబు బర్త్డే ఎంతో గ్రాండ్ గా జరిగింది నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే తర్వాత ఇంకా గట్టిగా ఉంటది, మీరే చూడండి వీడియో అయితే. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటోలు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఇంకా ఫ్రెండ్స్ కూడా అందరూ గ్రూప్ ఫోటో తీసుకొని కేక్లు అయ్యి రాసేసుకున్నారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత కాసేపు అందరూ ఉండి బాగా మాట్లాడుకొని ఇంకా కౌళ్ళు అయి చెప్పుకొని టాటాలు చెప్పేసుకొని ఇంకా ఎవరింటి కాళ్ళు అయితే బయలుదేరనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అందరూ అన్ఎక్స్పెక్టెడ్ గా డాన్స్లు అయితే మొదలెట్టాం అనమాట.